దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మీ మధ్యకి మరొక సందేశంతో వచ్చాను. ప్రియులారా, మనం చూసినటువంటి 7 భాగాలను కూడా నిన్న కొన్ని భాగాలు వివరించుకున్నాము. ఈరోజు బండ అనేటువంటి విషయాన్ని బట్టి మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అయితే ఏంటి ఈ బండ అనేటువంటి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, బండ హృదయం కలిగినటువంటి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాను. ఒకటి జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 12వ వచనములో, ప్రియులరా, దేవుని దీర్ఘశాంతాన్ని వారు తృణీకరించే వారిగా ఉంటారట. రెండవది, బండ హృదయం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనాల్లో దేవుని మాట వినని వారిగా ఉంటారట. చూడండి ప్రియులరా, ఈరోజు బండ హృదయం కలిగినటువంటి వారి యొక్క దినాల్లోనే మనం ఉంటున్నాం. ప్రియులరా, ఒక మాఫియా గ్యాంగ్ కానించి సామాన్య మనుషుల వరకు కూడా అరాచకాలు జరుగుతున్నాయంటే టీవీలో చూస్తున్నప్పుడు నేరాలు ఘోరాలు, ఇంకా అనేకమైనటువంటి వార్తలు మనం చూస్తుంటున్నాం. మానభంగాలు, ప్రియులరా, మరి డ్రగ్ మాఫియా జరుగుతుంది అని అంటే, ప్రియులరా, దేశం మీదకి దేశము యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యాల యుద్ధాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి? మనుషుల్లో జాలి కనికరం అనేటువంటిది లేదు. మొండి బండ హృదయాలుగా ఉన్నటువంటి వారిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఇలాంటి బండ హృదయాలు కలిగిన వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండ విషయం మనం చూసినట్లయితే సముద్రం వారిని ఉంటూ ఉంటాయి, బండలు ఉంటాయి, జల ప్రవాహం వాటి మీద కొడుతూ ఉంటుంది, కానీ వాటికి చలనం ఉండదు. వాటిని కొట్టి చూసినట్లయితే పొడిగానే ఉంటుందండి. అలాంటి ప్రియులరా, హృదయాలు బండ హృదయాలు కలిగిన మనుషులు మనం చూస్తూ ఉంటున్నాం సమాజంలో. అంతేకాదు, సంఘంలో కూడా వస్తూ పెడుతూ ఉంటారు, కానీ దేవుని వాక్యం దైవజనుడు చెప్పుచున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని గైకొనకుండా, వాక్యాన్ని చెవి ఇవ్వకుండా ఉండేటటువంటి విశ్వాసులు ఈనాడు ఎందరో ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటున్నారు. అయితే ప్రియులరా, అలాంటి మొండి బండ హృదయాలను దేవుడు ఈ రోజున మార్చాలని నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ బండ హృదయాన్ని నీవు మార్చుకొనకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలు అవడానికి దేవుడు వాళ్ళు పిలవలేదు. ఎందుకు పిలిచాడు అని అంటే, దేవుని కృపకు పాత్రులు అవ్వాలి అని. ప్రియులారా, ఈరోజు బండ హృదయంలోని లక్షణాలు మనం తెలుసుకున్నాము. రేపు మాంసపు గుండె అనేటువంటి దాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఈ 2 విషయాలు కూడా దేవుడు తెలియపరచినట్లుగా యెహెజ్కేలుకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని మళ్ళీ తెలుసుకుందాం, ఈ విషయాన్ని మళ్ళీ ధ్యానించుదాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. ఆమేన్.